హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పీతల కర్రీ తయారీ విధానం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పీతలు, టమోటా, పచ్చిమిరపకాయ తరిగి పెట్టుకున్నవి, ధనియాల పొడి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, చెక్క, లవంగ అన్నీ కలిసి మిక్సీలో గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్, గరం మసాలా, కారం, ఆయిల్, చింతపండు, సాల్ట్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై బాండి పెట్టాలి. దానిలో కూరకు తగినంత ఆయిల్ పోసుకోవాలి. స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలోంచి వాటర్ పోయి కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూరకు సరిపడినంత. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఎంత కూరకు ఎంత క్వాంటిటీ పెడితే అంత వేసుకోండి. మనం వేసుకున్న పేస్ట్లో వాటర్ అంతా పోయి బ్రౌన్ కలర్లో వచ్చింది, వేగిపోయింది. ఇప్పుడు మనం టమాటా, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు, పసుపు వేసుకున్న తర్వాత టమాటాలు 3 మినిట్స్ మగ్గాలి. మనం మూత పెట్టుకుందాం. మూత తీసుకొని టమాటాలు మగ్గనీయలేదు చూసుకుందాం. టమాటాలు మగ్గినవి, కారం వేసుకున్నాం కూరకు సరిపడినంత. కలుపుకుందాం. తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇప్పుడు ఈ మగ్గిన దానిలో పీతలు యాడ్ చేసుకుందాం. పీతలకు అంతటికి ఆ మసాలా పట్టే విధంగా కలుపుకుందాం. పీతలంతటికి పట్టే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. లో సిమ్లో ఉండాలి ఫ్లేమ్. ఇప్పుడు పీతల్ని మూత తీసి చూసుకొని దానిలో చింతపండు పులుసు పోసుకోవాలి.
చింతపండు పులుసు పోసుకున్న తర్వాత దాన్ని బాగా కలపాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, గ్రేవీకి సరిపడినంత. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. పులుసు చిక్కబడింది, కూర దగ్గర పడింది. గుమగుమలాడే పీతల కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.